దాని తర్వాత సినిమా రిలీజ్ చేయడం అనేది అన్నిటికన్నా పెద్ద యుద్ధం. సో సినిమా తీయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం అనేది ఇంకా చాలా చాలా కష్టం అనమాట అండి. సో మా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సో మా సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే కనుక హీరో ఒక టైంలో అంటాడు, నేనేం చేయగలను, నేను ఒక్కడనే కదా, ఒక్కడనే నేనేం చేయగలను అంటే అవతల అంత పెద్ద యుద్ధం ఉంది, అంత పెద్ద వార్ ఉంది, నేను ఒక్కడనే కదా అంటాడు. అప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది, సో ఒక్కడవే కాదు, సో ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కడి వెనుక హనుమంతుడు ఉంటాడు. సో ఎప్పుడు నువ్వు ఎవరన్నా కానీ మా సినిమా మెయిన్ థీమ్ అది. మీరు కనుక ధర్మం కోసం పోరాడితే కనుక, మీరు నమ్మిన దానికోసం, ఒక రైటియస్నెస్ కోసం ఫైట్ చేస్తే మీరు ఎప్పుడు ఒక్కరు కాదు, మీ వెనకాల ఆ హనుమంతుల వారు ఎప్పుడు ఉంటారు. అలా మా సినిమాకి వచ్చిన హనుమంతుల వారు మా మెగాస్టార్ చిరంజీవి గారు. సో తేజకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధానికి మా ఫస్ట్ జాంబిరెడ్డికి అడగచ్చు మేము, దానికి ముందు మేము అల్లి ఆయన అవకాశం అడగచ్చు. బట్ ఎప్పుడు మేము అంత అర్హులం అని చెప్పి మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేము. సో ఎప్పుడైతే మేము ఏదో సాధించి అప్పుడు ఆయన ముందుకెళ్ళాలి అని అనుకున్నామో, ఏ రోజైతే మేము హనుమాన్ అనే సినిమా తీసి ఇంత మంచి సినిమా తీసి దీనికి సపోర్ట్ కావాలి, మనం ఈ వార్లో ఫైట్ చేయాలి అంటే మనకు ఒక అంద కావాలి అని చెప్పి మేము వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసి, సార్ ఇలాగ మాకు సపోర్ట్ కావాలి అని అనగానే ఇమ్మీడియట్గా రెండో సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన, మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నప్పుడు నేను పాలకొల్లో చిరంజీవి గారి కటౌట్ల మీద పాలాభిషేకాలు చూస్తూ పెరిగాను. సో అలాంటి చిరంజీవి గారి ముందు ఈరోజు స్టేజ్ మీద నిలబడ్డాను. సో నేను స్టేజ్ మీద ఉన్నా సరే నాకు ఇంకా చిరంజీవి గారు అంతే హైట్లో కనిపిస్తున్నారు. ఎప్పుడు చిరంజీవి గారు నేను అలా కింద నుంచి చూడడం, ఆ మెస్మరైజ్ అయిపోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో హనుమాన్ ఫిల్మ్ వచ్చేటప్పటికి ఇట్స్ సూపర్ హీరో ఫిల్మ్. మనం చాలా సోషల్ ఫ్యాంటసీ సినిమా చూసుంటాం. మనకి అన్నిటికన్నా దగ్గర రిఫరెన్స్ అంటే కనుక జగదేక్ వీరుడు అతిలోక సుందరి చూసాం చిరంజీవి గారిది. సో ఒక ఫ్యాంటసీ ఫిల్మ్. సో శ్రీదేవి గారు లాంటి ఒక ఇంద్రజ అనే ఒక క్యారెక్టర్ ఒక పైనుంచి రావడం, దాంతో చిరంజీవి గారి క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవ్వడం, పవర్స్ రావడం, రింగ్. సో నా చిన్నప్పుడు చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా అది. సో అలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు అయిపోయింది. సో ఇది కూడా నేను కొంచెం కూల్ ఉండడానికి కోసం సూపర్ హీరో ఫిల్మ్ అని పెట్టాను, కానీ ఇది ప్రాపర్ తెలుగు సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. సో ఈ సంక్రాంతికి మీరు మీ పిల్లల దగ్గర నుంచి మీ పెద్దల వరకు అందరినీ హ్యాపీగా తీసుకుని వెళ్ళి ఎంటర్టైన్ అయ్యే సినిమా ఈ హనుమాన్. అయితే ఇది పరీక్షాకాలం అనుకోవచ్చు, కొన్ని థియేటర్లు అనుకునే విధంగా మనకి లభించకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఈరోజు కాదు రేపు చూస్తారు, రేపు కాకపోతే సెకండ్ షో చూస్తారు, సెకండ్ షో కాకపోతే థర్డ్ షో చూస్తారు. బట్ కంటెంట్ బాగుంటే ఎన్నో రోజులు చూసినా, ఎన్నో షో చూసినా సరే దీనికి మార్కులు పడతాయి. ఈ రోజున ఇందాక చిన్నవాడు సరే చాలా పెద్ద మనసుతో అన్నాడు, అన్ని సినిమాలు వెంకటేష్ సినిమా, నాగార్జున సినిమా, అలాగే మన మహేష్ బాబు సినిమాలు, అన్ని సినిమాలు ఆడుతాయి. ఈ సినిమాలు అన్నీ ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి. వాటితో పాటు మా ఈ సినిమా హనుమాన్ కూడా ఆడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను, జరుగుతుంది. అండ్ ఇదే ఒకసారి నేను దిల్ రాజుతో అన్నాను, దిల్ రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఇంకోటి రిలీజ్ అయినప్పుడు, ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తాం, కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్ రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్ రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలాగ ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలాగ ఆదరిస్తారు, ఏ సీజన్ అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఇతర క్యాస్ట్లకు చెప్పాలంటే అమృత అమ్మాయి హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి.
అలాగే నా స్నేహితుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, వరలక్ష్మి శరత్ కుమార్. ఈ మధ్య కాలంలో అమ్మాయి సినిమాలు చూస్తూ వస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకలా చేస్తుంది. ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, ఏంట్రా బాబు అని చెప్పేసి, అంత పవర్ఫుల్గా చేస్తుంది. ఈ కేటగిరీలో మనకి ఇంత యంగ్ అమ్మాయిలు అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఒక కొత్త జోనర్లో కొత్తగా ఉంటుంది. అండ్ ఇలాంటి వరలక్ష్మి లాంటి ఆర్టిస్టులు చూసిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడతాయి. సో అదే అన్నాను, చెన్నైలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా వరలక్ష్మి అంటే ఇక్కడే ఉన్నాండి, ఇక్కడే ఉన్నామా, నీకు బోల్డ్ అవకాశాలు వస్తాయి కాబట్టి తెలుగు ఇండస్ట్రీని హక్కు చేర్చుకుంటుంది, పైగా తెలుగు అమ్మాయి కాబట్టి అని చెప్పాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్. అలాగే విలన్గా చేసినటువంటి వినయ్ చాలా వెరీ పవర్ఫుల్గా చేస్తారు. వినయ్ ప్లీజ్ 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 స్టే స్టే స్టే. వినయ్ వండర్ఫుల్, యూ లుక్ డామ్ గుడ్ లైక్ ఏ హాలీవుడ్, యూ లుక్ ఏ హాలీవుడ్ విలన్. మొత్తం సౌండ్ అమ్మ, ఇది దీనికోసమే వెయిటింగ్. సైంధవ్ వస్తుంది January 13 బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఐ జస్ట్ లవ్ వైజాగ్. మీరు నా మొట్టమొదటి సినిమా నుంచే మీరు యూ షోన్ సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్. కలియుపాడు షూటింగ్కి ఇక్కడికి వచ్చాను, తర్వాత సుందరకాండ షూటింగ్ ఇక్కడికి వచ్చాను. అది మరి పెళ్ళిగాని ప్రసాద్ వాడు ఇక్కడే కదా తిరిగాడమ్మా. ఇక్కడ బీచ్ దగ్గర తిరుగుతాడు, వాడు రోడ్ల దగ్గర తిరుగుతాడు, బైకుల్లో వెళ్తాడు, బస్సుల్లో వెళ్తాడు. ఆ పెళ్ళిగాని ప్రసాద్ ఇక్కడే చేశాడు. తర్వాత గురువు ఇక్కడే చేశాడు. గోపాల మా పవన్తో వచ్చాను. సీతమాగడిలో మా బ్రదర్ మహేష్తో వచ్చాను. ఇప్పుడు సైంధవ్తో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ కదా వీ వర్ షూటింగ్. స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజు యూనో వీ షూటింగ్ ఫర్ సో లాంగ్, రాత్రి 2 గంటల వరకు షూట్ చేస్తున్నాను. బట్ అక్కడ ఓపిక్గా అందరూ షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2 o'clock అయినా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూశారు. మీ అందరికీ థ్యాంక్స్ ఎక్కడున్నారో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చెప్పను బాబు, ఏదమ్మా అదో మా ఫ్యాన్స్, అది మీ చాలమ్మా, మీరుంటే చాలు కదా, అప్పటి నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. హలో పాప, బాగున్నావా? ఈ సినిమా అందరూ చూడాలి. అక్క, చెల్లి, అమ్మ, నాన్న, వదిన, తమ్ముడు, అన్నయ్యలు, అదిగో మా తాతగారు ఉన్నారు, అమ్మమ్మ, అందరు రావాలమ్మా ఈ సినిమాకి. బ్రహ్మాండంగా తీసాము. చాలా మా 75th ఫిలిం, చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాము. శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అండ్ మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. అండ్ ఎమోషనల్ సీన్స్ మీరు ఎప్పుడు ధర్మచక్రం నుంచి, గణేష్ నుంచి, ఆడవారు మాట్లాడదాలు వేర్లే, అన్ని సినిమాలు మీరు చాలా బాగా రిసీవ్ చేశారు. ఈ సినిమా నిజంగా చాలా కష్టపడి అందరం చాలా ఒక మంచి సినిమా ఇవ్వాలని చేసాం. అండ్ పండగ రోజు వస్తుంది. ఇది మామూలు ఫెస్టివల్ కాదు, పండగ. అదే అరవండమ్మా కొంచెం, అమ్మ బాబోయ్. అది అక్కడ ఇదిగో మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి. ఆ పాప ఎవరు డాన్స్ చేయమ్మా, అక్కడ డాన్స్ చేయండి. తమన్ ఆల్రెడీ 3 పాటలు రిలీజ్ అయ్యి మొన్నే కుడిచి మడత పెట్టేసి, అప్పుడేమైంది, రేపు సినిమాలో చూస్తారు ఆ పాట, అప్పుడే ఇంకా కాలే. ఒక మాస్ పాటతో రేపు మహేష్ గారు, శ్రీలీల గారు చేసే డ్యాన్సులకి స్క్రీన్స్ చినిగిపోతాయి. థ్యాంక్ యూ తమన్, ఇట్స్ ఎ వెరీ గుడ్ సాంగ్సే కాదు, మొన్నే సండే రోజు త్రివిక్రమ్ గారు మిక్సింగ్ థియేటర్లో కొన్ని సీన్స్ చూపించారు. ఆ సీన్స్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలుగా ఇవ్వలేదు. రేపు మీరు థియేటర్లో రాసి పెట్టుకోండి, పేపర్లు ఎక్కువ పెట్టుకోండి. ఆ సీన్స్కి మీకు పేపర్లు సరిపోవు. థ్యాంక్ యూ తమన్, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇద్దరు ముద్దుగుమ్మలు, శ్రీలీల ఎనర్జీ అయితే మీ అందరికీ తెలిసిందే. నేను చూసిన దాంట్లో ఒక సీన్లో శ్రీలీల చేసిన డ్యాన్స్ చూసి నేను మామూలుగా లేదు. అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచేయాలనుకోవట్లేదు, కానీ నాకు చూసినవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. శ్రీలీల అండ్ మీనాక్షి ఈజ్ అ సూపర్.
ఆ క్రౌడ్కా. సో త్రివిక్రమ్ గారు ఏదో మాయ చేస్తాడు ప్రతి సినిమాలో, ఏదో మాయ చేసి ప్రతి సినిమాని ఆ హీరో క్యారెక్టర్ కానీ అది పట్టుకొని మనల్ని నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. యాక్షన్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు దేనికి అరుస్తున్నారో నాకు తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే త్రివిక్రమ్ గారు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు, తీస్తూనే ఉన్నారు. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు గారు ఈ సినిమాలో కలెక్షన్లతో తాట తీస్తాడు. అంటే త్రివిక్రమ్ గారు హీరో గారి క్యారెక్టర్ రాసిన విధానం మీరు నిన్న ట్రైలర్లో చూశారు. నేను చూసిన ఎపిసోడ్స్లో ఆ ట్రైలర్లో మీరు చూసింది నేను చూసింది కానీ నాకు గుర్తుకొచ్చిన సినిమాలు తెలుసా? ఒక పోకిరిలో మామూలు క్యారెక్టరేషన్ ఉండదు. అలాగే ఒక దూకుడు మామూలు క్యారెక్టరేషన్ కాదు అది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆ ఎపిసోడ్ ఆ క్యారెక్టర్ చూస్తుంటే రేపు ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ గారు మనకు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్ బాబు. బీ రెడీ. ఈ సంక్రాంతికి ఎంత పెద్ద పండగ అంటే మహేష్ గారి అభిమానులకి సినిమానే కాదు, మహేష్ బాబు గారు ఈ మధ్య లాస్ట్ 3-4 ఫిలిమ్స్ నుంచి ప్రతి సినిమాలో ఒక సాంగ్కి డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు. అది మీకోసం. ఈ సినిమాలో ఆ కుర్చీ పాట మీరు ప్రిపేర్ అయి ఉండండి. ఆ పాట ఎప్పుడు వస్తుందా మీరు సినిమా చూసేటప్పుడు. సో ఈ 12వ తారీఖు గుంటూరు కారం ఓన్లీ గుంటూరుకు మట్టుకే కాదు, తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా ఈ గుంటూరు కారంతో ఆ ఆనందాలు, అంటే ఈ మిర్చి మామూలు మిర్చి కాదు కదా, అలాంటి ఆనందాలు మనకు అందుతాయి. ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఈ సంక్రాంతికి రాబోతుంది. బీ రెడీ. థ్యాంక్ యూ. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్, స్ట్రెంగ్త్ నేను ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. మీకు థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా వింతగానే ఉంది నాకు, ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా మాట్లాడుకోం. ఆయన సినిమాల్లో నేను ఎప్పుడు చేసినప్పుడల్లా నా పర్ఫార్మెన్స్లో ఒక మ్యాజిక్ జరుగుద్ది, అది నాకు తెలీదు. అతడు చేసినప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. కలేజాలో ఒక మ్యాజిక్ జరిగింది, అదే మ్యాజిక్ ఇప్పుడు గుంటూరు కారంలో జరిగింది. మీరు ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారు, దానికి ఆయనే కారణం. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు సార్, ఇది ఇక్కడి నుంచి వచ్చే మాటలే. వేళ్ల ముందు చెప్పకపోతే ఎప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ సార్, జస్ట్ లవ్ యూ. ఇంకా మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఆయన నాకు ఇది చెప్పలేదు కానీ నాకు తెలుసు. ఆయన మోస్ట్ ఫేవరెట్ హీరో నేనే. ఆయన మానిటర్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం, ఎడిటింగ్ రూమ్లో సీన్స్ చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం నాకు తెలుసు. అది చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒక ప్రొడ్యూసర్ మొహంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఫీలింగే వేరేబ్బా. అది థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోలేను. నాకు డైరెక్టర్ గారికి తెలుసు. అండ్ ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీతో ఇంకా చాలా గొప్ప సినిమాలు ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా లీలా, కంగారు పడకమ్మా, మర్చిపోట్ల, నీ గురించి మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవటం. షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి వీఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం, వామ్మో అదేం డాన్సు.
హీరోలందరికీ తాట ఊడిపోద్ది. బట్ రియలీ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ and you'll have an amazing and rocking career ahead. God bless you, ma. And then Meenakshi, thank you so much. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ చేసింది. బట్ నేను త్రివిక్రమ్ గారు అడగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దట్ బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారం ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? తమన్ ఎక్కడో తమన్ దా. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇన్ హిస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట కుర్చీ మడత పెట్టి అనే పాట నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి. బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లో బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతూనే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్య లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.